నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజుకి 50 రోజులు. ఈ 50 రోజుల్లో కూడా 18 గ్రామాలు, 4 డివిజన్లు, పూర్తిగా 18 గ్రామాల్లో తిరగడం జరిగింది. 4 డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్రెడ్డి గారి పట్ల అభిమానం, ఆప్యాయత, అనురాగత ఇవన్నీ గత 3 ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని అబాస్పాలైనారు. దానికి కారణం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవాడిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేనిది రుణం. అయితే గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ అనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు 1-4 సార్లు చేసున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని